విజయసాయి రీసెంట్ గా చేసినటువంటి ట్వీట్ వైసీపీలో, జనసేనలో, టీడీపీలో ఈ మూడు పార్టీలు అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న ప్రధాన పార్టీలు మూడిట్లో కూడా డిస్కషన్ పాయింట్ గా మారింది. రీసెంట్ గానే అసెంబ్లీలో మాడుతూ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ 10 సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు సీఎం గా ఉండాలని కోరుకుంటున్నాను నేనని అడిగారు. ఆ టైంలో ఈయన ట్వీట్ వేసినా పోనీ వేరేలా ఉండేది, కానీ సడన్ గా ఒక్కసారిగా ఎప్పుడూ లేనిది పవన్ కళ్యాణ్ మీద ప్రేమ కురిపించేస్తూ ఆయన్ని ప్రైజ్ చేస్తూ నీలాంటి నవ యువకుడే చూసుకోవాలి ఆంధ్రప్రదేశ్ ని, ఆయన కురువృద్ధుడు అయిపోయాడు చంద్రబాబు అనే టైప్ లో ముసలోడు అయిపోయాడు ఆయన అన్నట్టు. ఎందుకు ఇంత హడావుడిగా ఎందుకు వేయాల్సి వచ్చింది? ఈయన గతంలో ఇదే విజయసాయిరెడ్డి, ఇదే వైసీపీ 3 పెళ్ళాలని, దత్తపుత్రుడని అబ్బో నోటికి ఇష్టం మాడారు పవన్ కళ్యాణ్ గురించి. లేదు జనసేన వాళ్ళు మాడరు జగన్ గురించి, చంద్రబాబు గురించి జనసేన ఒక సందర్భంలో మాడింది, వైసీపీ ఎప్పుడు అంటూ ఉంటుంది. సో ఇంత ప్రేమ ఏంటి, ఎందుకు పొంగొచ్చేసిందంటే కాకినాడ పోర్టు వ్యవహారం విషయంలో ఈ స్మగ్లింగ్, మాఫియా, ఈ కైండ్ ఆఫ్ థింగ్ లో విజయసాయి రెడ్డిని ఏటుగా చేసింది ఏపీసీఐడి. దాని నుంచి తనని బయట వేయడానికి హుటాహుటిన విజయసాయి రెడ్డి నేరుగా ఢిల్లీకి వెళ్లారని ఢిల్లీ పెద్దలు అమిత్ షా వీళ్ళతో భేటీ అయ్యారు. మనం చూసాం, ఫోటోలు కూడా వచ్చాయి, అవడం అయితే అయ్యారు బయట. అయితే అక్కడ కాన్వర్సేషన్స్ లో ఇందులోంచి తనను పడేయాలని, బయట పడేయాలని కోరటం, అంటే రాజ్యసభలో ఎంపీలు కాస్త గట్టిగా ఉన్నారు వైసీపీకి టీడీపీతో పోల్చుకుంటే. రాజీనామా చేశారు, మళ్ళీ ఎలక్షన్ వస్తున్నారు వేరే విషయం, బట్ స్టిల్ కాస్త బెటర్ నెంబరే ఉంది. పార్లమెంట్ లో కూడా వరస్ట్ ఏమీ కాదు, ఓ 4 ఉన్నారు. సో వీళ్ళ హెల్ప్ తో వీళ్ళని మేము మద్దతు ఇస్తాం ఏదన్నా ఈ రకమైన బిల్లు అవి వచ్చినప్పుడు. ఎందుకంటే కేంద్రంలో ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ అయినా బీజేపీనా వాళ్ళకి తెల్లారి నుంచి కావాల్సింది చంద్రబాబు, జగన్, కేసీఆర్, రేవంత్ ఎంపీల మద్దతు బిల్లు పెట్టినప్పుడు ఇస్తే చాలు. దీనికోసమే దేశ రాజకీయం నడుస్తుంది. సో ఎంపీలే బలం మీకు ఎప్పుడైనా ఎమ్మెల్యే కంటే. సో కొంచెం బలం ఉంది కాబట్టి దాన్ని ఉపయోగించి తను ఇందులోంచి బయటపడేలా ఆయన కోరినట్టుగా, ఇదంతా కూడా టీడీపీ మీడియాలో వచ్చిన మాటలు, కోరినట్టుగా, దానికి మా వల్ల కాదని వాళ్ళు వద్దన్నట్టుగా. ఎందుకంటే ఏపీలో పవన్ కళ్యాణ్ ఆయన చాలా దృఢంగా ఎదుగుదాం అనుకుంటున్నారు అక్కడ. సో ఇలాంటి కుదిరే పని కాదు అన్నప్పుడు ఇక్కడ ఈయనకు వచ్చి అంటే పుల్లలు పెట్టడం, కూటమిలో పుల్లలు పెట్టడం. ఎందుకంటే అసలు టీడీపీ, జనసేన కలిసి పోటీ చేయకపోతే ఖచ్చితంగా వైసీపీ తక్కువ మార్జిన్ తో అయినా అధికారంలోకి వచ్చేది అనేటువంటి ఫీలింగ్ అయితే జనాల్లో ఉంది. 175కి ఎంత రావాలి? 85 రావాలి. ఓ 92 అన్నా వచ్చే వైసీపీ బొటాబొట్టినన్నా గెలిచేది. మరి కాంగ్రెస్ అట్లా గెలిచిందిగా. తెలంగాణలో ఫుల్ గా భయంకరమైన ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏం కాదు. గతంలో జగన్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ, మొన్న చంద్రబాబు కూటమిది, పవన్ కళ్యాణ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ. కానీ ఆ కైండ్ ఆఫ్ థింగ్ ఉండేది కాదు కాంగ్రెస్ కు, ఉంది అలాంటి కైండ్ ఆఫ్ థింగ్. సో అలా ఉండేది కాదు, ఎంతో కొంత మార్జిన్ తో బయటపడేవారు జగన్ అనే ఫీలింగ్ లో ఉన్నారు నిజానికి. సో అట్లాంటిది ఈ రోజు విజయసాయి రెడ్డి ఏంటి పవన్ కళ్యాణ్ ప్రైజ్ చేయడం అంటే జనసేనలో డిస్కషన్ అయితే. జనసేన చాలా తెలివిగా వ్యూహాత్మక మౌనం అనుకోవాలి, సైలెంట్ గా ఉంది, ఏం మాట్లాడట్లా. ఒక పక్క టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు కొట్టుకున్నారు, జనసేన ఏం మాడకుండా సైలెంట్ గా ఉంది. మరి దీని మీద మీకేమనిపించింది ఏంటి? విజయసాయి రెడ్డి ఎందుకు ఎట్లా పెట్టారు, ఏ రకమైనటువంటి ఇంటెన్షన్ తో పెట్టారు, మీకేమనిపించింది? ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కరు అనిపిస్తుంది. మీరు కూడా, మీలో కూడా వీడియో చూసే వాళ్ళు ఒక 100 మంది చూస్తే 10 మంది, 1000 మంది చూస్తే 100 మందికి అందరికి ఉండదు. కొంతమందికి రాజకీయ పరిజ్ఞానం ఉంటుంది, వాళ్ళు మాత్రమే కామెంట్ చేయండి, మిగతా వాళ్ళు లైట్ తీసుకోండి. కానీ రాజకీయంగా ఇది ఎట్లా మీకు అనిపించింది ఏంటనేది చూసి కామెంట్ చేయండి.